హలో హలో హలో, ఏం ఫోన్? ఎప్పుడు చూసినా రిపేర్ అవుతానే ఉంటుంది. రోజు కూరగాయలు ఖర్చు పెట్టేటట్లుగా ఖర్చు పెట్టాలి ఫోన్ కూడా. ఫోన్ ఇది ఏంది మా వర్క్ లో ఉన్నప్పుడే ఎప్పుడు చూసినా డిస్టర్బ్ చేస్తానే ఉంటావు. ఏంటా ఎప్పుడు చూసినా నాతో మాట్లాడితే నీకు ప్రాబ్లం అంటావు? మీ ఆఫీస్ వాళ్ళ దగ్గర గంటలు గంటలుగా మాట్లాడుతూ ఉన్నావు. ఏమా ఇప్పుడు నీకేం కావాలి? కొత్త ఫోనే కదా కావాలి నీకు? మంచి ఫోన్ కావాలి. సరేమ్మా చెప్పు, నీకు ఎలాంటి ఫోన్ కావాలి? నాకు టచ్ ఫోనే కావాలి. సీరియల్ చూసేదానికి బాగుంటుంది. వంట చేసేటప్పుడు జారి కింద పడినా రిపేర్ కాకూడదు, నీళ్ళల్లో జారి పడిపోయినా రిపేర్ కాకూడదు. నేను సంఘం గ్రూప్ లో ఫోటో తీసేదానికి కెమెరా బాగుండాలి. అదంతా కాకుండా నాకు మంచి ఫోన్ కావాలి. ఇలాంటి ఫోన్ ఉంటుందా? ఒకసారి ఆన్లైన్ లో చెక్ చేస్తా పోదా? దొరికింది. ఫోన్ చూపించు. మా ఫోన్ ఇప్పుడేమో ఆర్డర్ పెట్టినాను, వచ్చేదానికి అంటే 7 రోజులు అవుతుంది. ఒకేసారి మా వాళ్ళకి ఆ ఫోన్ రివ్యూ వీడియో ఒకటి ఇచ్చేసి ఫోన్ తెచ్చిస్తాను. హాయ్ ట్రైబల్స్, ఫైనల్గా మా అమ్మకి ఆర్డర్ చేసిన ఫోన్ వచ్చింది. ఆమె ఏదో చెప్పింది కదా, స్పెక్స్ అని, ఫోన్ కింద పడినా పగలకూడదు, నీళ్ళలో పడినా ఏం కాకూడదు అనేసి. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే డవోల్లోనే మీరు చూసారంటే ఒక రగ్గెస్ట్ ఫోన్ మనం వచ్చి ఆర్డర్ చేసి తెప్పించాము. ఆ ఒక ఫోన్ మోడలే వచ్చి క్యాట్ S22 ఫ్లిప్. ఈ ఒక ఫోన్ చూసారంటే ఎట్లా ఉందంటే ఇస్సిరి కొట్టారనుకోండి, ఆపోజిట్ పర్సన్ పైన డ్యామేజ్ అయ్యేంత వెయిట్గా ఉంది, అంత రగ్గడ్గా ఉంది ఫోన్. ఈ ఒక ఫోన్ వచ్చి ఇది అండి, దిస్ ఇస్ ఫిజికల్గా ఇట్లా ఉంటుంది. ఈ ఫోన్ చూడకముందు బాక్స్లో ఏమేమి ఇచ్చాడు చూద్దామా. ఈ బాక్స్లో చూసారంటే చార్జర్ ఇచ్చాడు, ఓకే 5 volts అడాప్టర్ ఇచ్చాడు. ఈ ఒక 5 volts అడాప్టర్ వచ్చి మనకి ఫోన్ వచ్చి మన ఇండియాలో లాంచ్ కాలేదు. యాక్చువల్గా వచ్చి ఒక యూఎస్ ప్రోడక్ట్. లాస్ట్ టైం మనం జపాన్ చూసాము, ఈసారి యూఎస్ఏ. వాళ్ళు ఆ కంట్రీలో యూజ్ చేసే టైప్ ఆఫ్ అడాప్టర్ ఇచ్చారు. దాంతోపాటు ఒక USB to C టైప్ కేబుల్, అండ్ దెన్ చూసారంటే ఒక హెడ్ ఫోన్ కోసము C టైప్ టు 3.5 జాక్ ఆడియో జాక్ కన్వర్టర్ ఇచ్చారు. దాని తర్వాత మీరు చూసారంటే మాన్యువల్ ఉంది. మాన్యువల్ తర్వాత లోపల ఒక బ్యాటరీ ఇచ్చారు. యాక్చువల్గా ఏమంటే గవర్నమెంట్ రూల్స్ ఇచ్చేసింది, ఫోన్స్ అంతా అటాచ్డ్ బ్యాటరీస్ ఇవ్వకూడదని, సపరేట్గా బ్యాటరీస్ ఇవ్వాలని. ఎందుకంటే ఒకవేళ బ్యాటరీస్ పోయారంటే మళ్ళీ రీప్లేస్మెంట్ వచ్చి ఒక యూజరే ఒక బ్యాటరీస్ మార్చుకోవాలని ఇప్పటి వరకు ఫారిన్ కంట్రీస్లో అంతా రూల్స్ వేస్తున్నారు. మన ఇండియాలో అట్లా తెలియదు. దీంట్లో చూసారంటే బ్యాటరీ ఇదే రీఛార్జబుల్ బ్యాటరీ, 2000 mAh బ్యాటరీ ఇచ్చారు. మేబీ సాలిడ్గా 1 day వస్తుంది. ఎందుకంటే ఈ ఒక ఫోనే ఒక డిఫరెంట్గా ఉంది. దీని ఒక యూజ్ చేసే సాఫ్ట్వేర్ అవన్నీ గురించి చెప్పారంటే మీరే షాక్ అయిపోతారు. ఓకే, ఫైనల్గా మనం ఫోన్ చూద్దాము. ఫోన్ గురించి చూడాలంటే ఫస్ట్ ఫిజికల్గా చూడండి. ఈ ఒక ఫోన్ చూసారంటే ఒక వాటర్ ప్రూఫ్, అది కాకుండా షాక్ ప్రూఫ్ అని కూడా అంటారు. షాక్ ప్రూఫ్ అంటే కింద పడినా కూడా ఏం డ్యామేజ్ కాకుండా ఉండే ఫోన్. దీంట్లో వచ్చి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 215 ఇచ్చాడు. దాని తర్వాత చూసారంటే డిస్ప్లే వచ్చి 2.5 inches టచ్ డిస్ప్లే. ఆ ఒక్క డిస్ప్లే ఒక రెజల్యూషన్స్ పిక్సెల్స్ వచ్చి 640x480. దాని తర్వాత వచ్చి మోనోక్రోమ్ డిస్ప్లే అని ఒకటి ఇచ్చారు, 1.44 inches. ఆ డిస్ప్లేలో మీరు చూసారంటే మనకి నోటిఫికేషన్స్ అవన్నీ వస్తుంది. దాని తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే ఆండ్రాయిడ్ 11 Go ఎడిషన్. 11 Go ఎడిషన్ అంటే దీంట్లో ఇచ్చిన ర్యామ్ వచ్చి తక్కువ 2GB. ఆ ఒక 2GB సపోర్ట్ చేసి రన్ చేసేటట్టు ఒక స్టాక్ ఆండ్రాయిడ్ లాగా, అంటే ఒక బేసిక్ ఆండ్రాయిడ్ లాగా ఒక ఓఎస్ ఇచ్చారు దీంట్లో. దాని తర్వాత చూస్తానంటే ఇంటర్నల్ మెమరీ 16GB ఇచ్చాడు, విత్ మైక్రో SD సపోర్ట్ కూడా ఇచ్చాడు. డ్యూరబుల్ వచ్చారంటే దాదాపు 6 feet నుంచి స్టీల్ మీద అయినా కూడా ఈ ఫోన్ ఏం కాదు. అంటే 6 feet నుంచి మీరు డౌన్ ఫాల్ చేస్తే కూడా ఈ ఫోన్ ఏం కాదు. అది కాకుండా ఈ ఒక ఫోన్ వచ్చి వాటర్ ప్రూఫ్ కూడా. దీనికి IP68 రేటింగ్ ఇచ్చారు. ఈ ఒక ఫోన్ మీరు చూసారంటే ఒక 5 feet వాటర్ డెప్త్లో 35 minutes వరకు ఉంటుంది.
మేము కూడా వాటర్లో ఈ ఒక ఫోన్ని టెస్ట్ చేసాము. ఈ ఫోన్ బాగానే పనిచేస్తుంది. మీరు చూడొచ్చు ఒక వాటర్లో ఉన్నప్పుడు మేము ఫోన్ చేస్తే కూడా కాల్స్ కూడా వస్తుంది. దాని తర్వాత బ్యాటరీ లైఫ్ వచ్చి 2 to 4 days వస్తుందంట. అది మినిమం. ఎందుకంటే ఈ బ్యాటరీ బాగా వస్తుంది అంటున్నాను అంటే ఈ ఫోన్లో వచ్చి అంతగా అప్లికేషన్స్ అని మనం ప్రాసెస్ చేసి యూజ్ చేయలేం. ఈ ఫోన్ మెయిన్గా వచ్చి ఒక జస్ట్ కాల్స్ అటెండ్ చేసి మనం వాట్సాప్ చెక్ చేసుకొని ఏమైనా ఫోన్పే గూగుల్ పే చేసి ఒక ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా మన ఇంట్లో, మన నాన్న అమ్మ వాళ్ళంతా ఉంటారు కదా, అలాంటి పర్సన్స్కి వచ్చి ఒక బెస్ట్ ఫోన్ ఇది. అది కాకుండా వాళ్ళు బై మిస్టేక్ ఫోన్స్ అన్ని లిఫ్ట్ చేసేటప్పుడు కింద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా కొంతమంది పాత వింటేజ్ లవర్స్ ఉంటారు, అంటే ఆ టైంలో ఫ్లిప్ ఫోన్స్ రిలీజ్ చేశారు కదా, అలాంటి వాళ్ళకి వచ్చి ఈ ఒక ఫోన్ వచ్చి ఒక బెస్ట్ చాయిస్గా ఉంటుంది. ఇది ఓవరాల్ స్పెక్ ఈ ఫోన్ది. మనం ఫస్ట్ ఫిజికల్గా చూద్దాము. ఓకే, ఇక్కడ చూసారంటే ఫ్రంట్ వ్యూ వచ్చి చూసారంటే ఫ్రంట్ సైడ్ వచ్చి ఒక క్యామ్ ఇచ్చారు. ఆ క్యామ్ వచ్చి 5 MP క్యామ్, రియల్ క్యామ్ అంటారు. దాని తర్వాత ఫ్లాష్ ఉంది, ఫ్లాష్ కింద మైక్ ఉంది. ఇదే వచ్చి మోనోక్రోమ్ డిస్ప్లే. ఈ ఒక మోనోక్రోమ్ వచ్చి చిన్న డిస్ప్లే, 1.44 inches డిస్ప్లే. ఈ డిస్ప్లేలో మీకు ఎవరైనా కాల్స్ చేసినా మిస్ కాల్ అలర్ట్స్, డేటు, టైము, నోటిఫికేషన్స్ అన్నీ దీంట్లో వస్తుంది. అంటే మాటికి మనం ఓపెన్ చేసి చూడడం అవసరం లే, జస్ట్ ఇది ఇక్కడ చూడవచ్చు. ఒకవేళ ఇంపార్టెంట్ కాల్ మెసేజ్ అయినప్పుడు మనం లిఫ్ట్ చేసి కాల్ చేసుకోవచ్చు. ఓకేనా. దీని తర్వాత వచ్చి ఈ పక్క వచ్చి యాక్షన్ బటన్, ఈ గోల్డ్ కలర్లో ఉంది కదా యాక్షన్ బటన్. ఈ యాక్షన్ బటన్కి వచ్చి మనం ఏ అప్లికేషన్ సెట్ చేసుకొని దానికి తగినట్టు దీన్ని ప్రెస్ చేస్తారంటే ఆ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దానికోసం యాక్షన్ బటన్ ఇచ్చారు. ఈ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్కి వచ్చారంటే రైట్ సైడ్ వచ్చి వాల్యూమ్ బటన్ ఉంది, అప్ అండ్ డౌన్. దాని తర్వాత ఛార్జింగ్కి పోర్ట్ ఇచ్చారు. ఆ పోర్ట్ కూడా మనకి పైన ఈ రబ్బర్ లాక్ లాగా వస్తుంది. ఈ రబ్బర్ లాక్ ఎందుకంటే ఒకవేళ ఛార్జింగ్ చేసిన తర్వాత పెడతారు, లాక్ చేసిన తర్వాత బై మిస్టేక్ అదే వీళ్ళు ఇచ్చారు కదా వాటర్ రెసిస్టెన్స్, డ్యూరబుల్ అంటే వాటర్లో పడినా కూడా ఏం కాదని, అలా టైంలో వచ్చి వాటర్ లోపల పోకుండా ఉండేదానికి ఒక బ్లాక్ లాగా ఇచ్చారు, బ్లాకర్ లాగా. ఫైనల్గా ఇదండి ఫిజికల్గా మన ఫోన్ ఆన్ చేసిన తర్వాత. ఈ స్క్రీన్ సైజ్ చూసారంటే 2.8 inches టచ్ స్క్రీన్. కింద చూసారంటే ఈ ఫోన్లో వచ్చి పైన ఒక 3 buttons ఉంది. ఈ 3 buttons ఎందుకంటే షార్ట్ కట్స్, మనం టచ్లో అంత ఈజీగా మనం యాక్సెస్ చేయలేము కదా, అందువల్ల కింద బటన్స్ ఇచ్చారు. ఇది కీప్యాడ్. ఈ కీప్యాడ్లో చూసారంటే మనకి ఓల్డ్ సైడ్ ఆఫ్ కీప్యాడ్ ఉంది, పైన కింద యారో మార్క్స్, సైడ్ మార్క్స్, ఇది మెనూ లాగా. ఇది క్లోజ్, కాల్ బటన్, నంబర్స్ ఉంది. మనం ఫైనల్గా చూసారంటే ఒక ఫ్లిప్ టైప్ అండి, మీరు మోటరోలా ఉంటుంది ఫ్లిప్ ఫోన్స్, ఆ టైప్ ఉంది. యాక్చువల్లీ ఈ కంపెనీ గురించి మీకు చాలా చెప్పాలి. ఈ ఒక కంపెనీ వచ్చి కంప్లీట్గా వచ్చి అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ కంపెనీ వచ్చి ఒక చాలా సక్సెస్ఫుల్ ఇన్ టెక్నాలజీస్ కూడా చెప్పచ్చు. ఇది ఒక ఇంజనీరింగ్ వర్క్స్ కానీ, ఈ కన్స్ట్రక్షన్ సైట్స్ కానీ, మైనింగ్ సైట్స్ కానీ, వీళ్ళు చాలా సక్సెస్ఫుల్ కంపెనీ. ఈ ఒక కంపెనీ వచ్చి ఏం చేసిందంటే వాళ్ళ ఒక ఎంప్లాయీస్ కోసం, ఇప్పుడు మీరు చూసారంటే ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్లో కానీ కన్స్ట్రక్షన్లో కానీ పనిచేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఫోన్స్ అలాంటివి వాడేటప్పుడు ఏమైపోతుంది, సడన్గా ఫోన్ కింద పడితే ఫోన్ ఇరిగిపోతుంది, లేకపోతే వాటర్లో ఏమైనా పడితే ఫోన్ డ్యామేజ్ అవుతుంది కదా. అలాంటి వాళ్ళ ఒక వర్కర్స్ కోసం, వెల్ఫేర్ కోసం ఆలోచించి ఏం చేశారంటే వాళ్ళ ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. అంటే ఈ ఒక ఫీల్డ్లో దిగారు, అంటే ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో. దాదాపు ఇప్పటి వరకు ఒక 20 models వరకు లాంచ్ చేశారు. మనం దాంట్లో ఏం చేసామంటే ఒక ఫ్లిప్ ఫోన్ తెప్పించాము. మొత్తానికి ఈ ఒక ఫోన్ సూపర్గా ఉందండి, నేను యూజ్ చేసి వాడి చెప్తున్నాను. మా అమ్మకి చాలా నచ్చుతుంది అనుకుంటాను. మా అమ్మ ఎలా హ్యాపీగా ఫీల్ అవుతుందో లేదో చూద్దాము. మీకు ఒకవేళ ఈ ఒక ఫోన్ కావాలంటే, మనం ఈ ఫోన్ కొనింది అరౌండ్ 10K, కానీ ఈ ఫోన్ లాంచ్ చేసింది వచ్చి 70,000కి లాంచ్ చేశారు. ఈ ఒక ఫోన్ వచ్చి విత్ బాక్స్ ఫోన్ మనం కొన్నాం, అంటే కొత్త ఫోనే, యూజ్డ్ ఫోన్ ఎంత కాదు. మీకు ఈ ఒక ఫోన్ కావాలంటే మన వీడియో కింద కమెంట్లో కమెంట్ చేయండి. వీళ్ళంత వరకు మనము అరేంజ్ చేసి మీకు డిస్పాచ్ చేస్తాము. దానికి ముందు మీకు చేయాల్సిన విషయం ఒకటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా మా వీడియోస్ అని షేర్ చేయండి. మీరు కనెక్టెడ్గా ఉన్నారంటే మేము ఫ్రీక్వెంట్గా వచ్చి ఒక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్, ఇలాంటి యూనిక్గా డిఫరెంట్గా ఉండే ప్రోడక్ట్స్ కూడా రివ్యూస్ చేస్తాము. రండి మనము ఈ ఒక ఫోన్ మా అమ్మకి ఇద్దాము, మా అమ్మ ఎలా ఫీల్ అవుతుందో చూద్దాము. నువ్వు అడిగిన ఫోన్ తెప్పించేనా? ఎక్కడ
ఏదో బరువుగా ఉంది, లావుగా ఉంది ఫోను. అదే కదా నువ్వు అడిగినావు కదా, ఫోన్ కింద పడినా ఏం కాకూడదు, నీళ్ళలో పడినా ఏం కాకూడదు అడిగినావు కదా. ఇది ఒక మిలిటరీ గ్రేడ్ ఫోను. ఈ ఫోన్ లో గూగుల్ పే, ఫోన్ పే, వాట్సాప్, యూట్యూబ్, పాత పాటలు కూడా ఉండొచ్చు. నీకోసం సూపర్ ఫోన్ తెప్పించిన, ఎంజాయ్ చేసుకో దా. ఇదేందిరా పాతకాల ఫోన్ లాగా ఉంది, స్క్రీన్ ఏమో చిన్నదిగా ఉంది, సీరియల్ చూసేదానికి కాదు. నువ్వు స్క్రీన్ పెద్దదిగా ఉంటే ఫోను తెప్పించు దా.